ఇక గ్రూప్ 1 వయో పరిమితి 2 ఏళ్లు పెంచుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి 46 ఏళ్లకు పెంచుతా ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు అడుగుతా ఉన్నారు, అంటే 46 ఏళ్ళకి పెంచిండ్రు, సంతోషం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలా ఉద్యమం చేసినాం, తర్వాత పోరాటాలు చేసినాం. ఈ గతంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కనీసం మా గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకుంటుంది. తర్వాత ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి వయో పరిమితికి సంబంధించి పెంచుతూ ఉన్నారు, సంతోషం అని చెప్పేసి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డిఎస్పీ జాబ్కు సంబంధించి ఈ డిఎస్పీ జాబ్కు సంబంధించి దాన్ని కూడా వయో పరిమితి పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిఎస్పీ పెద్దగా ఉరకాల్సింది లేదు, దుంకాల్సింది ఏముండదు పెద్దగా. అయితే ఒకవేళ దానికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి 100% దానిపైన కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇది యూనిఫామ్ వేసుకునేటువంటి జాబు, మరి యూనిఫామ్ వేసుకునేటువంటి జాబ్ కూడా వయో పరిమితి కొంచెం పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అన్ని జాబులకు పెంచుతూ ఉన్నారు, అంటే గ్రూప్ 1కి సంబంధించి. కాకపోతే ఏంటంటే ఈ డిఎస్పీకి సంబంధించి కూడా పెంచాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకుని ఉద్యోగాలను నమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జిల్లాలపై సంతకం పెట్టిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులైనా కండి. పరిచయం ఉన్నదిగా, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు పోయి ఢిల్లీలో దీక్ష చేయాలట. సాధించైనా రండి, లేకపోతే అమరులైనా కండి అంటుండు. పాపం ఇది పరిచయం ఉన్నదిగా లెక్క. అయితే సాగర్పై ఏపీ కాకిల్ని అడ్డుకోలేని సన్నాసులు, కొడుక్కి దక్కే పదవిలో నేనుండటం నచ్చట్లేదు సన్నాసులకు. ఇక విపక్ష నేత కుర్చీ ఖాళీ ఉండటం దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ, 13న మేడిగడ్డకు వెళ్తామని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. గ్రూప్ 4 పరీక్ష ఫలితాలు కూడా నిన్న విడుదల చేసిండ్రు. ఇదొక్కటి ఇంకా ముందుకు వస్తుంది, ఒక బిగ్ బ్రేకింగ్. ఇక ఓటుకు నోటు కేసులో రేవంత్ కు సుప్రీంకోర్టు నోటీసులు అంటే ఒక వార్త కనిపిస్తోంది. ఇక ఇవాళనే రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క. ఇది ఇట్లా ఉంటే గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఆలస్యమైందని, త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, కానీ తాము జిరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు విక్రయించే వాళ్ళం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదని అన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాల నియామకాలు చేపడతామని, యూనివర్సిటీలో వీసీలను భర్తీ చేస్తామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రంగా మండిపడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఆటో రగడ, మహిళలకు ఉచిత బస్సుకు బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా? ఆటో వాళ్ళను అడ్డు పెట్టుకొని పుల్లలు రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నారు. మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం. మహాలక్ష్మిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఇస్తాం, ఈ బడ్జెట్ లోనే నిధులు. శ్రీధర్బాబు. మహాలక్ష్మి అమలుతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారంటున్నాడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. మొత్తం ఇప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకొస్తారు, ఇప్పుడు యువకులు గుర్తుకొస్తారు, అక్కడ పట్టభద్రులు గుర్తుకొస్తారు. నీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏ రోజన్నా ఆటో ఎక్కినావా? కనీసం ఆటో దగ్గర చూడనన్నా చూసినావా నువ్వు? ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం అడ్డుకోవాలంటూ ప్లకార్డులు, ఆటో వాళ్ళకు నెలకు 10,000 ఇవ్వాలి. ఇక కుత్బులాపూర్ ఎమ్మెల్యే కూడా నేను హంగామా సృష్టించినాడు. కుత్బులాపూర్ ఎమ్మెల్యేనా? వివేకానంద. ఆయన దాడులు చేస్తాడు. ఏసీపీ కారు అదమ్మల కొట్టి నిన్న వలగొడతాడు. ఆయన వలగొడితే ఎట్లుంటుందో మరి ఎట్లుంటుందో కథ చూడాలి. ఇగో ఆటోల గురించి చెప్తప్పుడు ఆటో రామన్నా ఏం రామన్నా మరి ఆయనకి ఏం రామన్నా తెలియాలి. ఆటో రామన్నా ప్రయాణం కల్పించినాం. ఏంది మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకి ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా
ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకోరు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలు వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి? తగలబెట్టించింది ఎవరు? ఆటో రావుడు ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చు లేదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోడు, అగ్గిపుల్లతో. అయ్యో పాపం దొరకలే అప్పుడు. మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మన అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ నటులకు కూడా పొదవ లేకుండా పోయింది. ఒక నటుని కోసం మెచ్చుకుంటే ఇద్దరు నటులు దొరుకుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక. కాబట్టి కృష్ణానగరం నష్టం జరిగింది. ఆటో డ్రైవర్లు అని ఒక ఆయన ఆటో రావుడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు, ఏమంటారు వాళ్ళను? ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఏమంటారు? జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టిఆర్ఎస్ లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిందంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రావుడు ఆఫీస్కి పోయిందంట. దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టారు అధ్యక్ష. ఆయన ఎక్కింది దిగింది షూటింగ్లు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఏంది ఇది కథ? లోపల నిజంగా ఇది కథ. నిజంగా కెమెరాలు పెట్టినారు.